ఇందిరమ్మ ఇంట్లో పంచాయతీ కార్యదర్శి చేతివాటం చూపాడు. 20,000 రూపాయలు లంచమిస్తే ఇంటి లొకేషన్ చేంజ్ చేస్తామంటూ బాధితుడిని డిమాండ్ చేసిన ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని నిగ్వా గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో పేదలకు ఇల్లు మంజూరు కావాలంటే పంచాయతీ కార్యదర్శి సింధుజ అడిగినంత డబ్బులు ఇవ్వాల్సిందేనని బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన నందాబాయ్, సోనుబాయ్ అని ఇద్దరు వ్యక్తుల నుంచి చెరో 20,000 రూపాయలు తీసుకున్నట్లు వారు తెలిపారు. పాత స్థలంలో కాకుండా కొత్త స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు లొకేషన్ మార్పు కోసం డబ్బులు వసూలు చేస్తోందని ఆరోపించారు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మా గ్రామం నిగ్వా. నా పేరు పొద్దుగంటి సోమాబాయి. అక్కడ ఇల్లు తీసినాం సార్. అటు తీసినమైతే ఆడ జాగసాలక ఇటు మళ్ళీ ప్లాట్ కొనుక్కున్నాం. మళ్ళీ మొగ్గేస్తా అన్నది. మొగ్గేయదలిగి అట్లా జాగా బదిలీయదలిగి 20,000 కావాలా అని అన్నది. సింధుజా మేడం, మా గ్రామ పంచాయతీ సెక్రటరీ మేడం. మా ఆయన ఆమె చేతి కిందనే పని చేస్తాడు. అయితే మాకు సర్లకు ఇట్లా పైసలు కావాలా అని అన్నది. 20,000 రూపాయలు తీసుకున్నది. కుబీర్ మండల్ అని జిల్లా ఎంపీ నిర్మల్. అయితే మా వాళ్ళు అన్నీ కూడా అంతా ఇది లేకుండా ఆమె పైసలు తీసుకున్నది 20,000 రూపాయలు.